గ్రామీణ ప్రాంతాల్లోని వేతనదారులు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలోని పనులను సద్వినియోగం చేసుకోవాలని డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ సూచించారు. మార్కాపురం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం జిల్లాలో ప్రతిరోజు సుమారు 1,36,000 మంది ఉపాధి హామీ పనులకు హాజరు కావాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 18,000 నుండి 20,000 మంది మాత్రమే హాజరవుతున్నారని తెలిపారు. ఇది ఆశించిన స్థాయికి తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే వేతనదారులు తెల్లవారుజామునే పని స్థలాలకు చేరుకుని పనులు పూర్తి చేసి హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ ద్వారా ప్రతి కార్మికుడి ముఖ గుర్తింపు ఆధారంగా హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇటీవల యాప్ లో సాంకేతిక సమస్యల కారణంగా పనికి హాజరైన వారి హాజరు నమోదు విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని, అయితే ప్రస్తుతం ఆ సమస్యలు పూర్తిగా పరిష్కరించబడ్డాయని తెలిపారు. ఇప్పుడు ఎటువంటి అంతరాయం లేకుండా హాజరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. గ్రామీణ వేతనదారులు తప్పనిసరిగా ఉపాధి హామీ పనులకు హాజరై ప్రభుత్వం నిర్ణయించిన రోజువారీ వేతనాన్ని పొందాలని కోరారు. అలాగే 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో తనిఖీ బృందం సమర్పించిన నివేదికల్ని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నిర్మలాదేవి, ఏపీఓలు నాగరాజు, జీవరత్నం, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన మార్కాపురం జిల్లాలో ఉపాధి హామీ పనులు మనం ఏప్రిల్ 1 నుంచి పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 1,36,000 మంది వేస్ సీకర్స్ ప్రతిరోజు హాజరయ్యే విధంగా మనకి లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది గౌరవ కలెక్టర్ మేడం గారు. కానీ ఈరోజు అయితే ప్రస్తుతం కేవలం ఒక 18 నుంచి 20,000 మంది మాత్రమే పనికి వస్తున్నారు. సో దీంట్లో ఉన్నటువంటి ఒక ఇదేంటంటే మెయిన్గా మనకు కొత్తగా ఒక యాప్ వచ్చింది, NMMS ఫేస్ యాప్ అనేది కొత్త యాప్ ఇచ్చారు. ఇదేంటంటే ఇంతకుముందు మనం పనికి వచ్చిన వేస్ సీకర్స్కి పని దగ్గర ఒక గ్రూప్ ఫోటో పంపించేవాళ్ళం. ఇప్పుడు అది మారిపోయి ఇప్పుడు ప్రతి ఒక్కరి యొక్క ఫోటో అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఫోటో తీసి ఆ ఫోటో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల గత వారం రోజుల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల కొంతమంది వచ్చిన వాళ్ళు నిరాశగా ఎన్నికెళ్ళడం ఇలాంటి కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు ఈరోజు కొత్తగా నిన్న రాత్రి కొత్తగా ఒక యాప్ ఇచ్చారు, 3.0 NMMS 3.0 వర్షన్ ఆంధ్ర కొత్త యాప్ ఇచ్చారు. ఈరోజు దాదాపు అన్ని మండలాల్లో కూడా అటెండెన్స్ అనేది సక్రంగా వెళ్ళింది. అయితే ఇక్కడ మన వేస్ సీకర్స్కి కానీ, ఫీల్డ్ అసిస్టెంట్స్కి కానీ, మేట్స్కి కానీ నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. ముఖ్యంగా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 5:30 కల్లా తెల్లారుతుంది. 5:30 కల్లా ఫీల్డ్లో వేస్ సీకర్స్ ఉండాలి. 5:30 నుంచి 6:30 మధ్యలో అటెండెన్స్ అనేది చక్కగా పనిచేస్తుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వస్తుంది. కాబట్టి ఎండ రాకముందే కనుక మనం ఫోటో క్యాప్చర్ చేసుకుంటే అటెండెన్స్ సక్రంగా వెళ్తుంది. ఇది గమనించి ఫీల్డ్ అసిస్టెంట్, మేట్స్ మరి వేతనదారులని ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా ఫీల్డ్కి తీసుకెళ్లవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా వాళ్ళ యొక్క రోల్ మారింది. ఇంతకుముందు వాళ్ళు అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు అటెండెన్స్ అనేది ఓన్లీ మేట్స్కి మాత్రం వస్తుంది. సో కాబట్టి వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్స్ అనేవాళ్ళు అక్కడ వచ్చే వేతనదారులు ఎంతమంది ఉన్నారో చూసుకొని ప్రతి 20 మందికి ఒక మేట్ని పెట్టుకొని ఆ విధంగా మేట్ల ద్వారా అటెండెన్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా 100% అటెండెన్స్ పోతుంది. సో కాబట్టి మోరోవర్ ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ కొంచెం నడుస్తుంది కాబట్టి కొంచెం తక్కువ వస్తున్నారు. వీక్ బై వీక్ ఇక ఈ నెలలో మనం పెంచుకొని 1,36,000 అనేది టార్గెట్ కాబట్టి ఆ టార్గెట్కి అనుగుణంగా మరి వేతనదారులకి న్యాయం చేసి వాళ్ళకి 307 రూపాయలు కూలి ఇస్తున్నారు గవర్నమెంట్. సో ఆ 307 రూపాయలు వచ్చే విధంగా వాళ్ళకి పని కల్పించి వాళ్ళకి మార్కింగ్ అది ప్రాపర్గా ఇచ్చి వాళ్ళ చేత పని చేయించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు 17వ విడత సామాజిక తనిఖీలో భాగంగా నేను ఈరోజు మార్కాపురం జిల్లాకి ఇక్కడ హెడ్ క్వార్టర్కి రావడం జరిగింది. ఈరోజు ఇప్పుడు 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం ఇక్కడ నిర్వహించబోతున్నాం. సో దానికి సంబంధించినటువంటి వివరాలు మీ సాయంత్రం అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.